చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ లో రంజిత్ రెడ్డి పార్ట్నర్ గా ఉన్నారు. దీంతో ఆయన ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సోదాలు ఎంతవరకు వచ్చాయి? రంజిత్ రెడ్డి ఇళ్లలోనూ అదేవిధంగా ఆఫీసులోనూ ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఉదయం నుంచి చూసినట్టయితే ఈ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి గ్రూపులుగా ఉన్నటువంటి డైరెక్టర్ ఇళ్లలో పాటుగాను కంపెనీకి సంబంధించినటువంటి సిఇఓ సత్యనారాయణ, అదేవిధంగా ఎండి అయినటువంటి సుధాకర్ రెడ్డితో పాటుగాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ప్రభాకర్ రెడ్డి ఇళ్లలోనూ కూడా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఐటీకి సంబంధించినటువంటి 4 టీములుగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటుగాను సూరారంలో కూడా ఏకకాలంలో డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ గ్రూప్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటుగాను బెంగళూరులోను, మరోవైపున చూసినట్టయితే చెన్నైతో పాటుగాను ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో కూడా ఏకకాలంలోనే పలువురు సంబంధించినటువంటి ఐటీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. దీంతోపాటు డిఎస్ఆర్ ఈ కన్స్ట్రక్షన్ గ్రూప్లో పెద్ద ఎత్తున మాజీ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డి దీనిలో పార్ట్నర్గా ఉన్నారు అనే వ్యవహారాలపైన దానికి సంబంధించినటువంటి ఈ 5 ఏళ్ల కాలంలో చూసినట్టయితే ఐటీ చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున దీనిలో పన్నులు ఎగవేత వేశారనే కోణంలో కూడా పెద్ద ఎత్తున ఇటు ఐటీకి సంబంధించినటువంటి బృందం పలు డాక్యుమెంట్లన్నింటినీ కూడా పరిశీలన కొనసాగిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి డెబిట్, క్రెడిట్ సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా పూర్తి డాక్యుమెంట్ను పరిశీలన కొనసాగిస్తూ ఉంది. దీంతో పాటుగాను ఈ 5 ఏళ్లలో చూసినట్టయితే ఏదైతే వీళ్ళు డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గ్రూప్ ఉందో ఇది ఇందులో పెద్ద ఎత్తున అంటే ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కంపెనీలు కావడం, దీనికి అనుబంధంగా కూడా డిఎస్ఆర్ స్కై గ్రూపు, అదేవిధంగా డిఎస్ఆర్ వరల్డ్ వెంచర్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దీనిలో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే కస్టమర్కు అమ్మినటువంటి వాల్యుయేషన్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి క్రమంలో వాల్యుయేషన్కు చాలా వరకు పెద్ద ఎత్తున వ్యత్యాసం కూడా రావడంతో దాంతో పాటుగా ఈ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ పన్నును ఎగవేత వేసిన కోణంలో కూడా ఇప్పటికే పలు సంబంధించినటువంటి ఐటీ అధికారులు కూడా ఇప్పటికే రంజిత్ రెడ్డి ఇళ్లలోనూ అదేవిధంగా ఆయన భాగస్వామ్యం ఉన్నటువంటి పలు వెంచర్లకు సంబంధించి డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీ కన్స్ట్రక్షన్ ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా రాబట్టగలుగుతుంది. దాంతోపాటుగా గత 5 ఏళ్ల నుంచి కూడా ఇప్పటివరకు ఏ విధమైనటువంటి చెల్లింపులు చేశారు అనే విషయాలు, అదేవిధంగా ట్యాక్స్ని ఏ విధంగా ఎగ్గొట్టారు, ఎందులో తక్కువ చూపారు, ఎందులో ఎక్కువ చూపించారు, దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ హ్యాంపర్ జరిగిందనే విషయాలను ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ గ్రూప్లో మాజీ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డి భాగస్వామ్యంగా ఎప్పటి నుంచి మొదలుపెట్టారు వ్యాపారం, దాంతోపాటుగాను వీరికి అంటే డైరెక్టర్లతో పాటుగా వీరికి ఉన్నటువంటి అనుబంధం ఏంటిది, వీరికి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఎవరెవరు ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను పెట్టారు, దానికి సంబంధించినటువంటి ఎంత రాబడిని కూడా రాబట్టుకోగలిగారు, అదేవిధంగా ట్యాక్స్ సంబంధించినటువంటి ఏ విధంగా పే చేశారనే విషయాలపైన ప్రధానంగా ఈ ఉదయం నుంచి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ గ్రూప్ దాని అనుబంధకు సంబంధించినటువంటి సంస్థలతో పాటుగాను మాజీ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి.